ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన కాక. ప్రతి ఉదయం చాలా చక్కగా మనం అందరం కూడా ఆత్మీయంగా నడిపించబడుతున్నాం కదా. ఎన్నో పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుని మాటలే మనల్ని ధైర్యపరుస్తున్నాయి. చాలా కృంగిపోతూ ఉంటాం, చాలా సార్లు వేదన పడుతూ ఉంటాం, మన జీవితం ఏమైపోతుందా అన్నట్లుగా ఉంటది. కానీ దేవుని మాటలే మనల్ని బలవంతులుగా చేస్తున్నాయి. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు విందామండి. మరి అంతకంటే ప్రాముఖ్యంగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు ఈ విషయాన్ని మీకు తెలియజేయడము దేనికంటే మీ కొరకు ప్రార్థించడానికి మేము ఉన్నామండి. ధైర్యంగా ఉండండి. మీరు కూడా ప్రతిరోజు ఇలా వాగ్దానంలో ఏకీభవిస్తూ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. దేవుని చేతులకు మీ జీవితాలను అప్పగించండి. అద్భుతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని బలముగా నడిపించబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? విశేషకరంగా ఈ రోజున ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనంతటితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, మనుషులకు అసాధ్యమే కానీ మన దేవునికి సమస్తము సాధ్యము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతూ వస్తున్నారు. మనుషుల వల్ల కానిది మన వల్ల ఏవి జరగనివి మన జీవితాల్లో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వారే చాలా భయంకరమైన మాటలు అంటూ ఉంటారు. నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, ఇంకా నువ్వెన్నడూ కూడా గొప్పవాడివి అవ్వవు, నీ జీవితంలో ఎప్పుడు కూడా ఇవే శోధనలు, ఇవే నిందలు, అవమానాలు, ఇంకా నీ జీవితం అభివృద్ధి పరచబడదు, నువ్వు దీవించబడవు, నీ జీవితం ఎప్పుడు ఇలాగనే ఉంటది అని అంటూ ఉంటారు. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. జీవితాలను మార్చే దేవుడు మన దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు మన దేవుడు. మనుషులు మనం ఒకవేళ గుడిసెలో ఉంటే గుడిసెలోనే ఉండాలి అనే ఆలోచన కలిగిన వారు మనుషులు. కానీ దేవుడు అలా కాదండి. మనం క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడడం ప్రభుకి కావాలి. మన జీవితాలు ఆశీర్వదించబడడం ప్రభుకి కావాలి. మన జీవితాలు గొప్ప స్థితిలో ఉండడము ప్రభుకి కావాలి. ఈ రోజున మనుషులు ఆలోచించినట్లుగా ప్రభు ఆలోచన లేదండి. మన పట్ల దేవుని ఆలోచన గొప్ప ఆలోచన. చూడండి, మన వల్ల మనకు మన జీవితాలు మన వల్ల కొన్నిసార్లు మనకున్న పరిస్థితుల్లో మన వల్ల ఏమి కావండి, అంటే మనం ఏమి చేయలేని పరిస్థితులలో ప్రభు తన కార్యాన్ని చేయగలుగుతారు. మనుషులు అంటారు నీ జీవితం ఎంతే, ఇంకా నీ గర్భం తెరవబడదు. కానీ దేవుడు అంటారు, నాన్న నీకు చక్కని బహుమానాన్ని ఇస్తాను, నీ గర్భాన్ని తెరుస్తాను వాగ్దానం చేస్తారు. మనుషులకు సాధ్యము కాదేమో, కానీ మన దేవునికి సర్వము సాధ్యమే. డాక్టర్స్ అంటారు ఇంకా హోప్లెస్ అండి, హోప్ లేదండి, ఇంకా అయిపోయింది, చేజారిపోయింది అంటూ ఉంటారు. కానీ అలాంటి జీవితాల్లో కూడా ప్రభు కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఎక్కడైతే కార్యాలు జరగవో అక్కడ ప్రభు తన కార్యాలు మన పట్ల జరిగించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఉద్యోగం విషయంలో కానీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, లేదా కోర్టు సమస్యల మధ్యలో ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు. అవి ఏవైనా, ఏ ఆటంకాలైనా ప్రభు కృప చూపించబోతున్నారు. నీ జీవితాన్ని మార్చబోతున్నారు. ఇక నీ వల్ల కానివి జరగనివి, నీ చుట్టూ ఉన్న వారి వల్ల కానివి జరగనివి ప్రభు జరిగించబోతున్నారు. అనేక మంది కళ్ళకి నేను ఆశ్చర్యకరంగా ఉంచబోతున్నారు. ఈ మాటలు పట్టుకుని బలంగా ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ. అందరం కలిసి ప్రార్థిద్దాము. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు కార్యం మనం చూడబోతున్నాం. ఆమెన్. ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం. అద్భుతకరమైన మీ మాటల ద్వారా చాలా బ్లెస్ అవుతున్నాం. దీవెనకరమైన మాటలు ఎంతగానో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎక్కడ కూడా ఎక్కడ కూడా మేము ఆగిపోకుండా, చెదిరిపోకుండా మీ మాటల ద్వారా బలపరుస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభ నీకు సమస్తము సాధ్యం అంటున్నావు. ప్రభ ఇదిగోండి బిడ్డలు ఏ పరిస్థితిలో ఉండి ప్రభ ఇదిగోండి సాధ్యము కాని పరిస్థితులలో ఉన్నారు. నువ్వు చూస్తున్న దేవుడవైనా ఏ పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నా ప్రతి పరిస్థితులలో మీరు తోడే ఉండండి. అన్నిటినీ సాధ్యపరచండి, గొప్ప చేయండి. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు మీరు తోడేయండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడేయండి. అద్భుతం జరుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి, గొప్ప స్థితిలో ఉంచండి. ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తూ
చేసుకుంటున్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభ చాలా వేదనతో, దుఃఖముతో, బాధతో, చాలా పోరాటాలతో ఉన్నారు, వారికి విడుదల కలుగును గాక. గొప్ప చేయమని, ప్రతి ఆటంకాలను తొలగించండి ప్రభ. ప్రతి పోరాటాలపైన విజయం కలగచేయమని, ఈ రోజంతలో కృప చూపించమని, అద్భుతం జరిగించమని, క్షేమాన్ని కలగచేయమని అయ్యా. ప్రతి ప్రయత్నాలు మీరు తోడండి. గర్భఫలం లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, నష్టాలు, కష్టాలు మీరు సహాయకుడిగా ఉంది. సమస్తమైన విషయాలు కృప చూపించమని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.